పంజాబ్ ఓటమికి కారణం మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా అతనొక్కడి వికెట్. కాసేపు క్రీజ్లో ఉండుంటే ఫలితాలు మారుండే ఛాన్స్. 6 పరుగుల తేడాతోనే ఓడిన పంజాబ్ కింగ్స్. ఆ ఒక్క వికెట్ మ్యాచ్ మొత్తాన్ని టర్నింగ్ పాయింట్ చేసింది. ఆర్సీబీ కప్పు గెలవడానికి ఆ ఒక్క బాలే టర్నింగ్ పాయింట్ అయింది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2025 ఫైనల్లో మార్కస్ స్టోయినిస్ అవుట్ అవడంతో మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. కేవలం 2 బాల్సే ఆడిన స్టోయినిస్ ఒక సిక్సర్ బాదాడు. అండ్ దాంతో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ ఓటమి పాలైంది. అండ్ కీలక సమయంలో వరుస వికెట్లు కోల్పోవడం కూడా జట్టును చాలా దెబ్బతీసింది. శశాంక్ సింగ్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అండ్ చివరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా శశాంక్ సింగ్ దాదాపు 22 పరుగులకు రాబట్టినా కూడా స్వల్ప తేడాతోటి పంజాబ్ ఓడిపోయింది. అండ్ ఇక పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది మరొక్కసారి. ఆ మూమెంట్ అక్కడే 18 ఏళ్ల ఐపీఎల్ కళ చెదిరిపోయింది. టీం మొత్తం ఫామ్లో ఉన్న ఈజీ టార్గెట్ ఛేదించలేక చేతులెత్తేశారు. అండ్ చివరిలో 4 ఓవర్లో శశాంక్ సింగ్ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా కుదురుగా క్రీజ్లో నిల్చోలేకపోయారు. మార్కస్ స్టోయినిస్ వికెట్ పడడంతో మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ ఐపీఎల్ 2025 ఫైనల్స్లో పంజాబ్ కింగ్స్ తడబడింది. 191 పరుగుల లక్ష్యం ఛేదించలేక విఫలమై ఐపీఎల్ ట్రోఫీని అందుకునే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినటువంటి ఈ ఫైనల్స్లో పంజాబ్ కింగ్స్ ఆఖరి 4 ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అండ్ ఇక మ్యాచ్ ఓటమికి మేజర్ కారణం నేహల్ వదేరా. 18 బంతుల్లో కేవలం 15 పరుగులే చేసి ఓటమికి మెయిన్ రీజన్గా నిలిచాడు. నేహల్ వదేరా గనక తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి మార్కస్ స్టోయినిస్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. పంజాబ్ ఫ్యాన్స్ కొంచెం జోస్ నింపాడు అప్పట్లో. కానీ ఆఫ్ స్టంప్ బయటగా వచ్చినటువంటి బాల్ని నేరుగా సిక్సర్ తరలించారు. ఎక్సలెంట్గా ఆడాడు. క్రీజ్లో ఉన్నటువంటి శశాంక్ సింగ్, స్టోయినిస్ ఉండడంతో మ్యాజిక్ ఏమన్నా జరుగుతుందా అని కూడా పంజాబ్ ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత బాల్కే భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ సెట్ చేసుకొని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ వేసి థర్డ్ మ్యాన్ మీదుగా స్టోయినిస్ను పెవిలియన్కి పంపేశాడు. అండ్ ఇక భువనేశ్వర్ని బంతిని మాత్రం బౌండరీకి తరలించే ప్రయత్నం చేసినటువంటి మార్కస్ స్టోయినిస్ థర్డ్ మ్యాన్లో ఉన్నటువంటి యష్ దయాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. వికెట్ కోల్పోయిన తర్వాత స్టోయినిస్ ఫ్రస్ట్రేషన్లో బ్యాట్ని నేలకేసి బాదాడు. ఎందుకంటే తెలుసు ఎంత కాస్ట్లీగా మారుతుందో ఆ వికెట్ వాళ్ళకి. అండ్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కేవలం 6 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. మార్కస్ స్టోయినిస్ అవుట్ కాకుండా ఉండుంటే కథ డెఫినెట్గా వేరేలానే ఉండేది. అండ్ ఇక స్టోయినిస్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి అజ్మతుల్లా కూడా 2 బాల్స్లోనే పెవిలియన్ బాట పట్టాడు. శశాంక్ సింగ్ ఆఖరి బంతి వరకు కూడా క్రీజ్లో కొనసాగిన నాన్ స్ట్రైకర్లో సపోర్ట్ లేకపోవడంతో ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అండ్ ఇక చివరి ఓవర్లో 28 పరుగులు రావాల్సి ఉండగా జోస్ హేజిల్వుడ్ వేసినటువంటి 20 ఓవర్లో శశాంక్ సింగ్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. నాటే జోక్ అది. 3 సిక్సర్లు 1 4లు బాదిన శశాంక్ సింగ్ అందులో 2 బాల్ని డాట్ చేశారు. బట్ ఆ రెండింటిలో ఏ ఒక్కటైనా బౌండరీ వెళ్ళుంటే మాత్రం పంజాబ్ డెఫినెట్గా గెలిచేది. అండ్ అందరికి కూడా అదే ఇన్కేస్ అనుకుంటూ ఉంటాం క్రికెట్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు అన్నట్టు ఒక్క బాల్ మొత్తాన్ని చేంజ్ చేసింది. 2 డాట్ బాల్సే. బట్ ఇవన్నీ 2 డాట్ బాల్సే కదా, మరి ప్రీవియస్గా ఏంటి పరిస్థితి అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొక మేజర్ రీజన్ ఉంది. అదే పంజాబ్ ఓపెనర్స్ ఎప్పుడైనా చాలా మంచి స్టార్ట్ ఇస్తారు పంజాబ్కి. బట్ దాంట్లో ప్రియాన్ షారియా ఒక డీసెంట్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. బట్ మేజర్గా ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా చాలా పెద్ద తప్పు చేశాడు. అసలు ఆడినటువంటి బాల్స్కి తీసినటువంటి రన్స్కి అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అండ్ బ్యాటింగ్ తెలుసు మనకు, ఆల్మోస్ట్ పంజాబ్ చాలా బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. అదే శశాంక్ సింగ్ ఏదైతే ఆడాడో అదే ఆటని స్టార్టింగ్ నుంచి వెళ్ళి అట్లీస్ట్ అంత అగ్రెసివ్గా కాకుండా అట్లీస్ట్ బౌండరీ అంటే ఓవర్కి 1 బౌండరీ చొప్పున కొట్టినా కానీ పంజాబ్ చాలా ఈజీగా గెలిచేది. బట్ ఇక్కడ ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ వికెట్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ కేస్ ఆర్సీబీ కంప్లీట్గా వాళ్ళ ఆశలు వదిలేసుకున్నారు మ్యాచ్. ఎందుకంటే అప్పటికి మేబీ ఒక 2 వికెట్స్ ఏమో పడ్డాయి అండ్ 2-3 జస్ట్ పడ్డాయి. అయినా బ్యాటింగ్ లైనప్ పంజాబ్కి చాలా యూజ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 మెంబర్స్ మాత్రమే బౌలింగ్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ బ్యాటింగ్ చేస్తారు, చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు. అండ్ బిగ్ హిట్టర్ కూడా ఉన్నారు. అందులోటికి అప్పుడే వచ్చాడు శ్రేయస్ అయ్యర్ మేబీ ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ క్రీజ్లో ఉండున్నా కానీ డెఫినెట్గా ఈరోజు ఈ ఆర్సీబీ చేతిలో ఉన్నటువంటి కప్పు పంజాబ్ చేతిలో డెఫినెట్గా ఉండేది. అండ్ చాలామంది కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఐపీఎల్ 2025 18th సీజన్లో మొత్తంగా అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కొత్త ఛాంపియన్ని చూడబోతున్నాం అనుకున్నాం. బట్ ఎక్కువగా పంజాబ్ సైడే అందరూ అనుకున్నారు.
అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ జరిగినప్పుడు కూడా 190 స్కోర్ అంటే అసలు పెద్ద విషయమేమి కాదు. అంటే ఓవర్కి ఒక 9 పరుగుల చొప్పున చాలా ఈజీగా కొట్టేస్తారు అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అక్కడే పెద్ద దెబ్బ పడింది. అదే మేజర్గా శ్రేయస్ అయ్యర్ వికెట్. అండ్ దాని తర్వాత నేహల్ వదేరా చాలా చాలా చెత్త పర్ఫార్మెన్సే ఆడాడు. ఆల్మోస్ట్ 3 ఓవర్లు ఆడి మహా అయితే అసలు అంత తక్కువ స్కోర్ చేయడం, అది T20 కాదు మేబీ టెస్ట్ అన్నట్లు ఆడినని కూడా చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ స్లో పిచ్ అండ్ వర్షం కారణంగా కొంచెం పిచ్ చేంజెస్ ఉన్నాయి డెఫినెట్గా. బట్ అదే పిచ్ ఆర్సీబీకి వాళ్ళకి బాగానే కలిసి వచ్చింది. బట్ అయినా ఎందుకో కానీ పంజాబ్కి మాత్రం డెఫినెట్గా కలిసి రాలేదు. అక్కడ శ్రేయస్ అయ్యర్ మేజర్గా అట్లీస్ట్ ఒక డీసెంట్ స్టార్ట్ ఇచ్చిన, అట్లీస్ట్ ఒక 20-25 రన్స్ ఇచ్చినా, లేదంటే ఒక 20 అలా కొట్టినా కానీ ఈజీగా పంజాబ్ గెలిచారు. ఆర్సీబీ గెలిచింది కూడా కేవలం 6 రన్స్ తోటే. సో ఏం చేస్తాం, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే కుదరదన్నట్లు చేయాల్సిన డ్యామేజ్ మొత్తం కంప్లీట్గా అటు ఓపెనర్స్ ప్రభసిమ్రాన్ సింగ్ అండ్ దాని తర్వాత నేహల్ వదేరా ఇద్దరు కూడా మ్యాచ్ ఓటమికి మేజర్ రీజన్స్ అయ్యారు. అండ్ దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆబ్వియస్లీ, బట్ క్వాలిఫైర్ 2లో చాలా బాగా ఆడాడు. ఇక ఫైనల్స్కి వచ్చేసరికి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బ్యాట్ కింద ఎడ్జ్ తగిలి కీపర్ క్యాచ్ వెళ్ళిపోయింది. కీపర్కి కూడా ఒక సందిగ్ధంలో ఉంది అవుటా కాదా, బట్ శ్రేయస్కి మాత్రం తెలుసు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తంగా 18 ఏళ్ల కలని రెండు టీమ్స్, అటు ఆర్సీబీ కళ నెరవేరింది, పంజాబ్ హార్ట్ బ్రేక్ అయిపోయింది. సో మొత్తంగా మేబీ మరి ఇంకా పంజాబ్ నెక్స్ట్ సీజన్స్లలో కప్పు కొడుతుందా అంటే చాలా చాలా కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు ఈసారైనా కప్ వస్తుందా అని కూడా. అండ్ ఫైనల్స్కి వెళ్ళారు, బట్ ఫైనల్స్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఇక మేజర్గా ప్రీతి జింతా గారు తెలుసు మనకు, ఆవిడ చాలా చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. బట్ ఎంతో ఈసారి అయితే డెఫినెట్గా కప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఈసారి కూడా హార్ట్ బ్రేక్ డెఫినెట్గా అయిపోయిందనే చెప్పాలి. మొత్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ. ఎట్టకేలకు వాళ్ళకు 18 ఏళ్ల తర్వాత ఒక కప్ వచ్చింది. బట్ పంజాబ్కి మాత్రం స్టిల్ ఆ బాధ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ మీరేమనుకుంటున్నారు, పంజాబ్ ఓటమికి డెఫినెట్గా ఇవే రీజన్సా, లేదంటే ఇంకేదైనా చేంజెస్ చేస్తే డెఫినెట్గా పంజాబ్ గెలిచేదా? కామెంట్ చేయండి.